షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్ గారు. సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 20th. ఆ రోజు మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్. రిజిస్ట్రేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి. మళ్ళీ చెప్తున్నా, రిజిస్ట్రేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఈవెంట్ తర్వాత మనం ఒక ప్రోమో రిలీజ్ చేస్తాం. మళ్ళీ ఎందుకు మిస్ అయ్యావా అని బాధపడద్దండి. అదైతే నిజం. అది అంటే నేను అగ్రెసివ్గా చెప్పుకోలేకపోవచ్చు, కానీ బట్ వన్ థింగ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. ఒక 5 yearsలో చూడాల్సినటువంటి సక్సెస్ 1 yearలో చూడాలి అనుకుంటే మాత్రం 2026లో ఫినాన్షియల్గా మీరు ఎవరి ముందు అవమానపడకుండా ఉండాలి అని అంటే మాత్రం నవంబర్ 20th క్లాస్కి మాత్రం రండి. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం నవంబర్ 17th లోపే చేసుకోండి. చాలా మంచిది, ఎందుకంటే మాకు వెన్యూ కష్టమైపోతుంది దాని తర్వాత. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది గుర్తుపెట్టుకొని మనం ఏమనుకుంటుంటే టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి మనం ఏమనుకుంటే వాళ్ళకి ఏం పెద్ద ఫెయిల్యూర్స్ లేవు అనుకుంటాం. బట్ నవంబర్ 20న అలాంటి ఫెయిల్యూర్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అని నేను చెప్పబోతున్నాను. సో నవంబర్ 20 గురించి ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి. సో నవంబర్ 20 ఈ పిక్చర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, చూడొచ్చు. మనీ అట్రాక్షన్ వర్క్షాప్. సో మిలినియర్స్ మైండ్ని ఈజీగా ఎలా మనం అంటే ట్యాప్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. యూనివర్స్కి ఫాస్ట్గా ఎలా కనెక్ట్ అవ్వచ్చు. సో ఆ రోజు డబ్బుని ఎలా ఎర్న్ చేయాలి, మేనేజ్ చేయాలి అని చెప్తాను. నవంబర్ 20 మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. చూడండి, మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. సౌండ్ హీలింగ్ ఉంటుంది, ఆరా హీలింగ్ ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, ఇంకా వాట్ నాట్ మీ నెట్వర్క్ పెంచుకోవచ్చు. సో హైదరాబాద్ KPHBలో సో పెద్ద మెగా ఈవెంట్ చేస్తున్నా, అది కూడా 2000 మందితో. ఎలా ఉంటుందంటే సార్, ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఇప్పుడు నన్ను చూసిన ఎనర్జీకి 100 times ఎనర్జీని అక్కడ చూస్తారు. మళ్ళీ చెప్తున్నాను, 100 times ఎనర్జీ. ఇలా మీరు రావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ మనం 17తో క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు చాలా దగ్గర 150 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో ఎవరు మిస్ అవ్వద్దు. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఓటమి నేర్పే పాఠాలు చాలా గొప్పవండి. అంటే అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, జీవితంలో అతి నిజమైన గురువు ఎవరంటే మీ అతిపెద్ద ఓటమి కాదు, అతిపెద్ద ఓటమి ఏంటి. సో ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు అతిపెద్ద మీ లైఫ్లో అంటే బాగా ఫెయిల్యూర్ వచ్చిన ఒక ఓటమిని టైప్ చేయండి అంతే. బట్ మనం గుర్తుపెట్టుకుంటాం, ఓటమిని గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ ఓటమి ఏం నేర్పిందో దాన్ని గుర్తుపెట్టుకోం. అందుకే చాలామంది ఓడిపోతారు. చాలామంది ఎవరిని అడిగాను అనుకోండి, మీ ఫెయిల్యూర్ ఉందా, ఎస్ చెప్పండి, టక చెప్పేస్తారు. బట్ వాటి నుంచి ఏం నేర్చుకున్నారంటే కింద మీద చూస్తుంటుంటారు అనమాట. సో అందుకే ఇంకొక మాట అన్నారు అబ్దుల్ కలాం గారు, మీరు నిజంగా గెలవాలంటే గెలిచే వాళ్ళ స్టోరీస్ కూడా కాదు, ఓడిన వాళ్ళ స్టోరీస్ కూడా చదవండి. అప్పుడు ధైర్యం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయిన వాళ్ళు జీవితంలో ఎక్స్పైర్ అవ్వరు అనమాట. అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, చిన్నప్పుడు మా ఫ్రెండ్ స్కూల్ నుంచి గేట్ దాటేస్తుంటే మా టీచర్ ఏమన్నారంటే, రే నువ్వు ఇలా గేట్ దూకేస్తే ఎప్పటికీ బిల్ గేట్స్ అవ్వలేవు అని అనేవారు అనమాట. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు అంటే మనకు అందరికీ తెలుసు, బిల్ గేట్స్ అంటే అందరికీ తెలుసు. సో అతని గురించి అందరికీ తెలుసు. కానీ అయితే అతను ఏం చెప్పారంటే, ఎప్పుడూ కూడా మీ ఓటమి ఏదైతే ఉందో ఇది చివరిది కాదు, జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ఒకసారి బిల్ గేట్స్ గురించి అతని గురించి తీసుకుంటే, సో నాకు మనందరూ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం తెలుసు బిల్ గేట్స్ అంటే తెలియని వ్యక్తి ఉండండి. అతను ఫస్ట్ స్టార్టప్, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టార్టప్ ఫెయిల్యూర్ అయిందనమాట. కానీ అతను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అతను ఒకటే చెప్పారు, మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక సీక్రెట్ చెప్తాను, నేను చెప్పింది కాదు, బిల్ గేట్స్ చెప్పింది. అతను చెప్పింది ఏంటంటే, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నెవర్ గివ్ అప్. వదిలిపెట్టద్దండి, వదిలిపెట్టద్దు, నెవర్ గివ్ అప్. ఎవరైతే వదిలిపెట్టరో వాళ్ళే లైఫ్లో అతిపెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారనమాట. బిల్ గేట్స్ ఏం చెప్పారంటే, మీరు ఏదైనా ప్రపంచానికి చెప్పేటప్పుడు అందరూ ఫస్ట్ నవ్వుతారు, తర్వాత నమ్ముతారు అని చెప్పాను ఇంతకు ముందు.
ఇతను బిల్ గేట్స్ ఏం చెప్పారంటే నేను ఒక కంప్యూటర్ తయారు చేస్తాను, అది ఇంటింటికి వెళ్తుంది అన్నారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నామో, ఇంటింటికి అంటే కంప్యూటర్ అని చెప్తే, ఇతనేమో కంప్యూటర్ అని చెప్తే జనాలు ఏం చెప్పారు సార్, డబ్బానా అని నవ్వారండి. సో అందుకే చెప్తున్నాను నేను, ఎవరు నవ్వినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. సో అవన్నీ పట్టించుకోదు. ఇతను ఏం చెప్పారంటే, నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం, ఎప్పుడు మీరు బిల్ గేట్స్ చూసి చూడండి నవ్వుతుంటారు. ఎందుకు నేను నవ్వుతానంటే, అసలు నాకు ఎవరైనా నెగిటివ్ చెప్తే దాన్ని పట్టించుకోను, వాళ్ళ గురించి అసలు ఆలోచించను. అప్పుడప్పుడు మనం నెగిటివ్ పీపుల్ గురించి ఆలోచించనుకోండి, మన ఎనర్జీ డల్ అయిపోద్ది. అతను ఏం చెప్పాడంటే, లైఫ్లో మీ సక్సెస్ గురించి ఆలోచించండి, ఫెయిల్యూర్ ఏం నేర్పిందో రాసుకోమని చెప్పాడు అనమాట. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక నెక్స్ట్ పర్సన్, ఇప్పుడు నేను ఈ వీడియోలో టాప్ మోస్ట్ బిలియనర్స్ గురించి చెప్తాను. ఆనంద్ మహీంద్ర గారు. సో ఇతను గురించి నేను రీసెంట్గా లాస్ట్ టైం చదివాను అనమాట. చదివితే అతను ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇతను ఫోర్డ్ అంటే ఇతను ఏమనుకున్నారంటే, పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయితే మన సక్సెస్ ఈజీగా వస్తుంది అనుకున్నారు. సో ఇతను ఏంటంటే ఫోర్డ్ కంపెనీతో టైఅప్ అయ్యాను ట్రై చేశారు. కానీ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎవరు? మహీంద్రా కంపెనీని. సో మహీంద్రా కంపెనీని రిజెక్ట్ చేశారు. కానీ అతను నిరాశ పడలేదండి. సో అతను ఏం చేశారంటే, ఆ తర్వాత మనకి చాలా సినిమాలో కత్తి పట్టుకుని ఇలా తిరుగుతుంటూ ఉంటారు స్కార్పియోలో, విలన్స్ అందరూ కూడా బ్లాక్ స్కార్పియో. సో అది ఎంత పెద్ద భారీ విజయం వచ్చిందంటే అంత పెద్ద భారీ విజయం. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఫెయిల్యూర్ వెనకాతల ఓటమి ఉంటుంది. ప్రతి చీకటి వెనక ఎలాగైతే వెలుగుంటుందో, ప్రతి రాత్రి వెనుక ఎలాగైతే సూర్యుడు వస్తాడో, ప్రతి ఓటమి వెనకాతల విజయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కార్పియో పెద్ద వచ్చింది. అయితే ఇక్కడ నేను ఈవెన్ మహీంద్రా కంపెనీ లాంటి వాళ్ళు కూడా ఇన్ఫినిటీ ఎలా వాడి సక్సెస్ అయ్యారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడి సక్సెస్ అయ్యారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ మధ్య మహీంద్రా కంపెనీ లోగో మార్చారు చూడండి, ఇన్ఫినిటీ. ఈ మధ్య ఎలక్ట్రికల్ కార్స్ అన్నీ వచ్చాయి, ఇన్ఫినిటీ సింబల్ యాడ్ చేశారు. ఇన్ఫినిటీ సింబల్ జాగ్రత్త చూడండి. అంటే పెద్ద పెద్ద $1 బిలియన్ కంపెనీస్ కూడా, పెద్ద పెద్ద బిలియనర్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ఫినిటీ యూజ్ చేసి వస్తున్నారు. అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రేపు నవంబర్ 20 ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ గురించి ఇంకా అడ్వాన్స్ చెప్పబోతున్నాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఇన్ఫినిటీ అని టైప్ చేయండి. అంటే పెద్ద పెద్ద బిలియనర్స్ కూడా ఇన్ఫినిటీని యూజ్ చేస్తున్నారు వాళ్ళ సక్సెస్ కోసం. ఎప్పుడైతే మహీంద్రా కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటీ లోగోతో లాంచ్ చేశారో, వాళ్ళ సక్సెస్ ఇంకా ఇప్పుడు మహీంద్రా కంపెనీ జెట్ స్పీడ్లో పరిగెడుతుంది. కార్లు, ఎలక్ట్రికల్ కార్స్ అన్ని లాంచ్ చేశారు. అంటే పాయింట్ ఏంటంటే, బిలియనర్స్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని చాలా స్మార్ట్గా వాడుతున్నారు. అయితే అది లా ఆఫ్ అట్రాక్షన్ మనకు తెలియదు, చాలామంది తెలియకపోవచ్చు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే, చూడండి, ఈరోజు ప్రపంచాన్ని ఏలేస్తున్నారు ఎవరు? జెఫ్ బేజోస్. నేను ఒక పుస్తకం చదివాను, అమెజాన్ విజయ రహస్యాలు అని ఒక పుస్తకం చదివాను. సో అతను ఏం చెప్పారంటే, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే గుర్తుపెట్టుకుని, ఎవరికైనా ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ డెలివరీ ఇవ్వండి. అమెజాన్ యొక్క విజయ రహస్యం ఇదే. మీరు ఎప్పుడైనా అమెజాన్లో ఆర్డర్ పెడితే 5 రోజుల్లో వస్తుంది అంటారు, 3 రోజుల్లో వచ్చేస్తుంది. 5 రోజుల్లో కొరియర్ వస్తుంది అంటారు, 3 రోజుల్లో కొరియర్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుద్ది అంటే, ట్రూ అండి. అప్పుడు ఏమవుద్ది మనకి, 5 రోజులు రావాల్సింది 3 రోజులు వచ్చింది అనగానే టక్కని మనకి ఒక హ్యాపీనెస్. అదే 3 రోజుల్లో వస్తుందని చెప్పి 5 రోజులు ఇచ్చారనుకోండి, వెంటనే మనకి ఏంట్రా 3 రోజులు అన్నారు 5 రోజులు ఇచ్చాను. అందుకే చెప్తుంది, ఎవరికైనా మీ జీవితంలో గెలవాలంటే, ఎస్పెషల్లీ మీరు బిజినెస్లో ఉంటే, తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ డెలివరీ ఇవ్వండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అమెజాన్. సో ఇతను ఏమంటారంటే, మీరు గెలవాలి అంటే ప్రయోగాలు చేయండి, ప్రయోగాలు చేయడానికి భయపడద్దు, రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు. చాలామంది ఆ రిస్క్ కూడా ఎలా తీసుకోవాలని చెప్తున్నాడు అతను, క్యాలిక్యులేటెడ్ రిస్క్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ రిస్క్ టేకర్ అని టైప్ చేయండి. రిస్క్ తీసుకోవాలని చెప్తున్నాడు. ప్రయోగాల ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు, గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూనండి. అయితే అమెజాన్ జెఫ్ బేజోస్ గారు ఫస్ట్ది ఫైర్ ఫోన్. చూడండి, ఇక్కడ ఫైర్ ఫోన్ అనే ఒక కంపెనీ లాంచ్ చేశారు, కానీ అది చాలా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఎలెక్సా, ఎక్కడ చూసినా ఎలెక్సా ఇప్పుడు అందరి ఇంట్లో ఉందన్నమాట. మా ఇంట్లో కూడా నేను ఇంటికి వెళ్ళగానే రిలాక్స్ అవ్వగానే ఎలెక్సా ప్లీజ్ ప్లే ద సాంగ్ అని అంటారనమాట. టంగ్ అని సాంగ్ ప్లే చేస్తాను. మా అబ్బాయి కూడా వెళ్ళి ఎలెక్సా అంటే అంటే చూడండి, అంటే టెక్నాలజీతో మనుషులు రిలాక్స్ అయ్యేలాగా చేసాడు అనమాట అతను. సో అందువల్ల చెప్తున్నానండి, ఇక్కడ వెరీ పాయింట్. చాలామంది అన్నారు, ఏమన్నారు సార్, అమెజాన్ స్టార్ట్ చేయగానే గొడవ గుర్తుపెట్టింది, ఈ ప్రపంచంలో గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ కూడా వాళ్ళు స్టార్టింగ్ అంటే ఏంటంటే నిరాశ నిస్పృహలను కూడా ఎదుర్కొన్నారండి. వాళ్ళు ఏం చేశారంటే వాటితో ఫైట్ చేశారు. అయితే ఇక్కడ అమెజాన్ అతను ఏమన్నాడంటే, ఇంటింటికి నేను అమెజాన్ తీసుకెళ్తానంటే, అమెజాన్ ఊరిక చేతి నీకు షాపింగ్ మాల్ లేకుండా, ఒక ఆఫీస్ లేకుండా ఇంటింటికి వెళ్ళిపోతావు, ఇది అంత సాధ్యం, మేమే కోట్లు ఇక్కడ పెట్టి మేము అనుకుంటున్నాం అనేసి. అంటే నేను చెప్తున్నానండి, ఏదైనా గుర్తుపెట్టుకుని, పట్టుదల ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి, అంతే. ఈ రెండు ఉంటే జీవితంలో ఎక్కడికైనా దూసుకెళ్ళిపోతారండి. అండ్ ఇంకా సునీల్ మిట్టల్ గారు ఇక్కడ కూడా చూసుకోండి, ఇతను ఏం చెప్పారు సార్, వీళ్ళందరూ కూడా టాప్ బిలియనర్స్. పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని ఒకసారి మనం కోచింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ పాయింట్ తీసుకుంటే ఈరోజు ఎయిర్టెల్ అనేక వ్యాపారాల్లో
సో స్ప్రెడ్ అయిపోయారు, కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా ఫెయిల్యూర్ అయ్యారు. సో మీ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే మీరు ఫెయిల్యూర్ అయితే ఓకే నేను కూడా వాళ్ళలాగే సక్సెస్ అవుతాను అని బలంగా అనుకోండి. సో ఇక్కడ ఈరోజు మీకు ఎయిర్టెల్ తెలుసు, భారతదేశం నెంబర్ 1 కంపెనీ. అండ్ ఇంకొకటి అంటే ఇవన్నీ చదివిన తర్వాత నాకు అసలు అన్న విషయం ఏదంటే ఓటమి ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. సో సో ఇది గుర్తుపెట్టుకుని రజనీకాంత్ గారు చెప్తారు కదా, నాన్న ఇట్స్ ఎ బిగినింగ్ అని ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే మనసులో నవ్వుకోండి, బయటికి నవ్వద్దు. చిరంజీవి గారు కూడా అంటారు కదా, ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అనేసి, అలా అనుకోండి. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.